ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడింది. పార్టీ నియామకాలను ఉల్లంఘించారనే కారణంతో బీజేపీ వారిపై వేటు వేసింది. కర్ణాటకకు చెందిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, ఏ శివరాం హెబ్బర్ 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీకి చెందిన కేంద్ర క్రమశిక్షణ కమిటీ తెలిపింది. ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న అన్ని పదవుల నుంచి తప్పించారు. పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు బహిష్కరించినట్టు బీజేపీ అధ్యక్షుడు విజేంద్ర లేఖ విడుదల చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఈ రెండు కారణాలతో వీరిని పార్టీకి దూరంగా ఉంచారు. యశ్వంతపూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్, యెల్లాపూర్ నియోజకవర్గ శివరాం హెబ్బర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అధికార కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా ఉంటూ లబ్ధి పొందారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తాయి. శివరాం హెబ్బర్, ఎస్టీ సోమశేఖర్ ఇద్దరు 2019లో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఇద్దరు మంత్రులయ్యారు. ఉత్తర కన్నడ జిల్లాలోని యెల్లాపూర్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన హెబ్బర్ గతంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి 2019లో బీజేపీలో చేరారు. ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో గెలవడంతో పాటు 2023 సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. బెంగళూరులోని యశ్వంతపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ 2019లో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిన 2023 సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయాక పార్టీలో వర్గపోరు పెరిగింది. పార్టీలో ధిక్కర స్వరాలు పెరిగాయి. పార్టీ అధిష్టానం పైన విమర్శలు చేయడం సర్వసాధారణమైంది. బీజేపీ అధ్యక్షుడు విజేంద్రకు వ్యతిరేకంగా విమర్శలు చేశారు.